ఆ తర్వాత మన గురించి మనమే ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ మనం ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయవారుగా ఉండాలి. ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి. మన గురించి మనమే ప్రార్థన చేసుకున్నట్లయితే అది ఏ రకమైన ప్రార్థన అండి? అది ఏ రకమైన ప్రార్థన అంటే అది స్వార్థపూరితమైన ప్రార్థన. నీ గురించి నువ్వే, నీ పిల్లల గురించే, నీ ఫ్యామిలీ గురించే, నీ బంధువుల గురించే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావంటే అది స్వార్థపూరితమైన ప్రార్థన. మనం ఇంతవరకు అటువంటి ప్రార్థనే మనం చేసాం, స్వార్థపూరితమైన ప్రార్థనే మనం చేసాం. మన సంగతులు ప్రక్కన పెట్టి దేవుడు చెప్పినట్లుగా మనం అందరి కొరకు ప్రార్థన చేయాలంటున్నాడు. సంపూర్ణ భక్తి అంటున్నాడు. సంపూర్ణ భక్తి, నెమ్మది, మాన్యత కలిగి ఉండాలంటే, సుఖముగా బ్రతుకుతూ ఉండాలంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అనగా ఈ సంఘములోని వారి కొరకు మాత్రమే కాదు, కానీ సంఘం బయట ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ దేశంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి. ప్రపంచంలో 780 కోట్ల మంది జనాంగం గురించి మనం ప్రార్థన చేయాలి. వారు ఎవరో నాకేం తెలుసండి? నువ్వెవరో వారికేం తెలుసు? వారు చేసిన ప్రార్థన బట్టి నువ్వు రక్షింపడ్డావు. వారు చేసిన ప్రార్థన బట్టి మనం రక్షింపడ్డాం. మనం ఎవరో వారికి తెలియదు. అదేవిధముగా మనము ప్రార్థన చేసినట్లయితే, మనుషులందరి కొరకు ప్రార్థన చేసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, మనము నెమ్మదిగా సుఖముగా జీవించేవారుగా ఉంటాం. మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తే నెమ్మదిగా సుఖముగా మనము జీవించేవారుగా ఉంటాం. రాజుల కొరకు అంటున్నాడు, ప్రైమ్ మినిస్టర్ కొరకు అంటున్నాడు, చీఫ్ మినిస్టర్ కొరకు అంటున్నాడు, అధికారుల కొరకు అంటున్నాడు. అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాస్తులు దేవునికి చెల్లించాలి. దేవుడిచ్చిన ఈ దినమును బట్టి, దేవుడిచ్చిన ఈ కార్యాన్ని బట్టి, దేవుడిచ్చిన మనకు మంచి ఆరోగ్యాన్ని బట్టి మనము దేవునికి స్తుతించాలి. ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మనం దేవునికి స్తుతి చెల్లించాలి. యెరూషలేము గురించి ప్రార్థన చేయమని దేవుడు అడుగుతున్నాడు. ఎందుచేత యెరూషలేము గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాడంటే, యెరూషలేము గురించి ప్రార్థన చేయవారు వర్ధిల్లుదురు. మనం వర్ధిల్లాలి అనే ఆశ కలిగి ఉన్నట్లయితే యెరూషలేము గురించి ప్రార్థన చేయాలి. యెరూషలేము గురించి ప్రార్థన చేసినట్లయితే మనం వర్ధిల్లుతామంటున్నాడు. చూడండి, దేవుడు ఆ విధముగా పెట్టాడు. అది ఎందుకు పెట్టాడు, ఎలా పెట్టాడు, ఆ రీజన్స్ అన్నీ కూడా మనకు అనవసరం. దేవుడు చెప్పింది మనం చేయవలసిందే. ఆమేన్, హల్లెలూయా.